హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాపి యూనివర్స్ యూట్యూబ్ ఛానల్. గోల్డ్ చీటీ లేదా గోల్డ్ స్కీమ్. అసలు గోల్డ్ చీటీ అంటే ఏమిటి, అది కడితే లాభమా నష్టమా, అసలు గోల్డ్ చీటీలో ఏ విధంగా కడతారు, మనం ఏ షాపులో కొట్టుకుంటే మంచిది, పూర్తి డీటెయిల్స్ అండి మీకు అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 22 క్యారెట్స్ మరియు 24 క్యారెట్స్ బంగారంలో దేనిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, దానిపైన వీడియో చేశానండి. ఇంకెవరైనా వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. బంగారంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఆ వీడియో తప్పనిసరిగా చూడాలండి. ఓకే, ఈ వీడియోలో గోల్డ్ చీటీ లేదా గోల్డ్ స్కీమ్ గురించి పూర్తిగా మీకు అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో రెండు షాపులు నేను కంపారిజన్ చేసి చెప్తాను చూడండి. సిఎంఆర్ ఒకటి, రెండోది ఖజానా అండి. ఓకేనా, ఈ గోల్డ్ స్కీమ్ లేదా గోల్డ్ చీటీని సిఎంఆర్లో అయితే స్వర్ణ సిద్ధి లేదా బోనస్ అంటారండి. ఓకేనా, అదే ఖజానాలో అయితే గోల్డెన్ ఫ్లెక్సీ ప్లాన్ అంటారండి. అంటే ఈ గోల్డ్ చీటీ కట్టించుకునే ఈ ప్లాన్ని సిఎంఆర్లో అయితే స్వర్ణ సిద్ధి అంటారు, ఖజానాలో అయితే గోల్డెన్ ఫ్లెక్సీ ప్లాన్ అంటారండి. ఓకేనా, అంటే ఇప్పుడు ఏమీ లేదండి. సిఎంఆర్లో హారం, చోకర్, నెక్లెస్, వడ్డం, తరుగుపై 50% ఫ్రీ ఇస్తారండి. అంటే మనం ఎంతవరకు అమౌంట్ పే చేసామో ఆ అమౌంట్ పైన 50% వరకు ఫ్రీ ఇస్తారు. ఓకేనా, తరుగు లేదా వాల్యూ ఎడిషన్ అనేది 18% వరకు ఫ్రీ ఉంటుందండి. ఓకేనా, మనం ఇక్కడ చెప్తాను చూడండి, ఆ తర్వాత మీకు అర్థమవుద్ది. 10 నెలలు మనం పే చేస్తే 11వ నెల మనం కాకుండా 12వ నెల నుంచి 35 రోజుల్లోపు మనం వాడుకోవాలండి. అంటే 10 నెలలు అంటే ఎంత అండి, 300 రోజులు. ఓకేనా, మనం 10 నెలలు కడితే 11వ నెల కాకుండా 12వ నెల నుంచి 35 రోజుల్లోపు మనం కట్టిన అమౌంట్ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా, మనం ఫస్ట్ నెల ఏ షాప్ అయితే ఆ షాప్కి వెళ్ళి ప్లే చేసుకుంటే అక్కడి నుంచి కూడా ప్రతి షాప్కి కూడా ఒక యాప్ ఉంటుందండి. ఓకేనా, సిఎంఆర్కి అయితే సిఎంఆర్ జ్యువెలరీ యాప్, ఖజానాకి అయితే ఖజానా జ్యువెలరీ యాప్ అండి. ఓకేనా, మనం 10 నెలలు పే చేస్తే వాళ్ళు 11వ నెల ఒక్కొక్క షాప్ వాళ్ళు ఒక్కొక్క అమౌంట్ అనేది బోనస్ యాడ్ చేస్తారండి. అంటే 10 నెలలు కూడా మనం 5,000 చొప్పున పే చేస్తే 11వ నెల ఒక 5,000 పే చేస్తారండి. ఒక్కొక్క షాప్ ఒక్క విధంగా ఉంటుందండి. అది మీకు ఏ షాప్ నచ్చితే ఆ షాప్లో పే చేసిన విధానం బట్టి ఉంటుంది. ఓకేనా, సేమ్ అండి. ఖజానాలో కూడా ఇక్కడ మనం 330 నుంచి 365 రోజులు కదా, ఇక్కడ 330 నుంచి 345 రోజులు అండి. ఓకేనా, అంటే ఇది 15 రోజుల్లోపు నుంచి 15 రోజుల్లోపు వాడుకోవాలి. సిఎంఆర్లో అయితే 35 రోజుల్లోపు వాడుకోవాలి, ఖజానాలో అయితే 15 రోజుల్లోపు వాడుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి అసలు మంత్లీ ఎంత పే చేస్తే మంచిది. ఓకేనా, వాయిదాలండి ఒక్కో షాపులో ఒకేలా ఉంటాయండి. కొన్ని షాపుల్లో 9 నెలలు ఉంటాయి, కొన్ని షాపులో 10 నెలలు ఉంటాయి. ఓకేనా, నేను ఎగ్జాంపుల్ తీసుకొని వాయిదా అమౌంట్ మరియు బంగారం ధర, గ్రాములు ఇవన్నీ కూడా మీకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో అప్రాక్సిమేట్లీగా తీసుకున్నానండి. ఇవి ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. ఓకేనా, వాయిదా అమౌంట్ కూడా ఎవరికి ఎంత కలిగితే అంత కట్టుకోవచ్చండి. బంగారం ధర కూడా ప్రజెంట్ బంగారం ధర కాదండి. నేను మీకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో, సింపుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను అప్రాక్సిమేట్లీగా తీసుకున్నాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగారం ధర అండి, వాయిదా సంఖ్య ఫస్ట్ మంత్ మనం ఏ షాప్ అయితే మీకు ఏ షాప్ నచ్చితే ఆ షాప్కి వెళ్ళండి. ఓకేనా, ఫస్ట్ నెల మనం వెళ్ళిన తర్వాత సపోజ్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నానండి, 2,000 3,000 నుంచి స్టార్ట్ అవుద్దండి. మనం ఎంతైనా పే చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి 6,000 తీసుకున్నాను. ఫస్ట్ నెల నేను 6,000 పే చేశానండి. అప్పుడు నేను 6,000 పే చేసినప్పుడు 22 క్యారెట్స్ అండి, 22 క్యారెట్స్ బంగారం ధర అనేది గ్రామ్ అనేది 12,000 ఉందండి. ఓకేనా, ఒక గ్రాము 12,000 అయినప్పుడు నేను 6,000 కట్టానండి. అంటే ఎంత అంటే 1/2 గ్రామ్ అంటే 0.5 గ్రామ్ అనేది లాక్ అవుతుంది. ఈ 12,000 రేటుకి 0.5 గ్రామ్ అనేది లాక్ అవుతుందండి. ఓకేనా, 2వ నెల కూడా నేను 6,000 పే చేశానండి. 6,000 పే చేసినప్పుడు ఈ బంగారం ధర అనేది తరగొచ్చు పెరగొచ్చండి. నేను మీకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో నేను అప్రాక్సిమేట్లీగా తీసుకున్నాను. కానీ బంగారం ధర అనేది రోజు రోజుకి మారుతుంది. సో ఇప్పుడు 12,000 కాకుండా 12,500 అనుకుందండి. ఈ 6,000కి 12,500కి ఎంత వస్తే అంత లాక్ అవుద్దండి. మీకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో నేను బంగారం ధర అనేది 10 నెలలు కూడా ఒకే రేట్ తీసుకున్నాను. ఓకేనా, 12,000 అనుకోండి. మళ్ళీ ఇప్పుడు ఎంత అండి, ఇక్కడ 0.5 గ్రామ్స్ యాడ్ అవుద్ది. ఓకేనా, ఫస్ట్ నెల 0.5 గ్రామ్స్, రెండో నెల 0.5 గ్రామ్స్ ఎంత అండి, మొత్తం 1 గ్రాము. మనం 2 నెలలు పే చేసిన అమౌంట్కి 1 గ్రామ్ వస్తుందండి. సో అదేవిధంగా మనం 10 నెలల్లో కూడా అమౌంట్ పే చేసింది ఎంతంటే మొత్తం మనం పే చేసిన అమౌంట్ ఇదండి. మొత్తం
మన 10 నెలల్లో పే చేసిన అమౌంట్కి మనకు 5 గ్రాములు వస్తుందండి. ఓకేనా. మనం ఏదైనా ఐటెం తీసుకునేటప్పుడు ఈ 5 గ్రాములకి కూడా మేకింగ్ ఛార్జెస్ అనేది ఉండదు. ఓకేనా. మేకింగ్ ఛార్జెస్ అనేది ఉండదు. మరియు తరుగు పైన ఒక్కో షాప్లో ఒక్కో విధంగా ఉంటుందండి. మ్యాక్సిమం 18% వరకు ఫ్రీ ఉంటుంది. ఓకేనా. మేకింగ్ ఛార్జెస్ అనేది ఫ్రీ, మరియు తరుగు పైన 18% వరకు ఫ్రీ ఉంటుంది. ఓకేనా. సార్ ఇప్పుడు మీ 5 గ్రాములు మనం కట్టిన అమౌంట్కి 5 గ్రాములు వచ్చింది కదా, 6 గ్రాములు తీసుకుంటే ఆ 1 గ్రాముకి మనం మేకింగ్ ఛార్జెస్ అనేది పే చేయాలంటే పక్కాగా పే చేయాలండి. తప్పనిసరిగా ఆ 1 గ్రాముకి ఎక్స్ట్రాగా మనం పే చేసిన గ్రాముల వరకు మాత్రమే మేకింగ్ ఛార్జెస్ ఫ్రీ, మరియు తరుగు కూడా 18% వరకు ఫ్రీ ఉంటుంది. రిమైనింగ్ మనం ఏదైనా ఐటెం ఒక 6 గ్రాములు కానీ 7 గ్రాములు కానీ తీసుకుంటే రిమైనింగ్ గ్రాములకి మేకింగ్ ఛార్జెస్ మరియు ఈ తరుగు అనేవి పే చేయాలి. మనం ఎంత అమౌంట్ అయితే పే చేసామో, ఎన్ని గ్రాములకైతే మన అమౌంట్ ఉందో ఆ గ్రాముల వరకు మాత్రమే ఫ్రీ ఉంటుంది. ఆ తర్వాత మాత్రం మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ మరియు అవన్నీ పే చేసుకోవాలండి. లాస్ట్ ఫైనల్గా అసలు గోల్డ్ చీటీ కడితే లాభమా నష్టమా? గోల్డ్ చీటీ కడితే లాభమా నష్టమా అంటే, మీరు ఏదైనా ఐటెం తీసుకోవాలి అనుకుంటేనే గోల్డ్ చీటీలో ఇన్వెస్ట్ చేయండి. నార్మల్గా గోల్డ్ చీటీ కడదామంటే నాకు తెలిసి అయితే మాత్రం వేస్ట్ అండి. మీరు అలా కాకుండా 22 క్యారెట్స్ కాయిన్స్ ఉంటాయండి. డైరెక్ట్గా 916 హాల్ మార్క్ ఉండి 22 క్యారెట్స్ కాయిన్స్ ఉంటాయండి. మీ దగ్గర మనీ ఉండేటప్పుడు ఆ 22 క్యారెట్స్ కాయిన్స్ తీసుకోవడానికి చూడండి. ఎప్పుడైనా రేపు పొద్దున మీకు ఐటెం కావాలనేటప్పుడు ఆ కాయిన్స్తో డైరెక్ట్గా మీరు ఏ ఐటెం అయినా చేయించుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఒకవేళ గోల్డ్ చీటీ కడితే తప్పనిసరిగా మీరు ఐటమే తీసుకోవాలండి. ఓకేనా. మరియు సార్ దీనిపైన జిఎస్టీ అనేది ఉంటుందా ఉండదా? జిఎస్టీ అనేది కంపల్సరీగా ఉంటుందండి. గోల్డ్ చీటీ లేదా గోల్డ్ స్కీమ్లో మీరు జిఎస్టీ తప్పనిసరిగా కట్టాలి. గోల్డ్ చీటీ ఎవరైతే ఐటమ్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే గోల్డ్ చీటీలో ఇన్వెస్ట్ చేయడానికి చూడండి. లేకపోతే మాత్రం 22 క్యారెట్స్ కాయిన్స్ ఉంటాయండి ఏ షాప్లోనైనా, ఆ కాయిన్స్ మాత్రం మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. గోల్డ్ చీటీ ఏ షాప్లో కడితే మంచిది? గోల్డ్ చీటీ అనేది కొంచెం పెద్ద షాపుల్లో పే చేయడానికి మాత్రమే చూడండి. చిన్న షాపుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గోల్డ్ చీటీ కట్టవద్దు. ఆ షాపులు అనేవి పర్మనెంట్గా ఉంటాయని మనకి గ్యారంటీ లేదు. సో పెద్ద షాపులు అండి, మీకు పెద్ద షాపులు అంటే తెలుసు కదండి, సిఎంఆర్, ఖజానా, వైస్రాజ్. సో అంటే ఏవైనా కొంచెం లలిత జ్యువెలరీ అలాంటి ఏవైనా పెద్ద షాపులు అయితే కొంచెం మనకి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందండి. చిన్న షాపుల్లో మీరు గోల్డ్ చీటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో కట్టవద్దు. ఓకేనా. గోల్డ్ చీటీ అనేది మీరు ఏదైనా ఐటెం తీసుకోవాలని ఉద్దేశం ఉంటేనే గోల్డ్ చీటీ పెట్టండి. గోల్డ్ చీటీలో ఇన్వెస్ట్ చేయండి. లేదంటే మాత్రం 22 క్యారెట్స్ కాయిన్స్ తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ సార్ చాలామంది 10 గ్రాముల రేట్ తెలుసు కానీ తులం బంగారం అంటే ఎంత అండి, అసలు తులం ఎన్ని గ్రాములు మాకు తెలియదండి అనే వారికి సింపుల్గా చెప్తుంది చూడండి. తులం బంగారం అంటే 11.664 గ్రాములండి. అంటే 1 గ్రాము 10,000 అనుకోండి. ఓకేనా. అప్పుడు తులం ఎంత అవుతుందండి? 1 గ్రాము 10,000 అయితే తులము 1,16,640 రూపాయలు అవుతుందండి. అంటే మనం చాలామంది తులం అంటారు కదండి. అసలు తులం అంటే ఎన్ని గ్రాములు అంటే 11.664. అరతులం కావాలనుకోండి 11.664/2 చేస్తే అరతులం వస్తుందండి. పావుతులం కావాలంటే 11.664/4 వేస్తే పావుతులం వస్తుందండి. ఓకేనా. బంగారం గురించి 22 లేదా 24 దేనిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని నేను వీడియో చేశానండి. ఇంకా ఎవరైనా ఆ వీడియో చేయకపోతే ఆ వీడియో చూడండి. బంగారం గోల్డ్ చీటీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోల్డ్ చీటీ గురించి ఎవరికైనా తెలియని వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండి.